1 year అయిపోయింది కదా నేర్చుకోవటం. మీరందరూ హ్యాపీగా ఉందా లేదా? నేర్చుకుంటాం ఇంట్రెస్ట్గా వస్తున్నారా లేదా? సో అందరూ దాని గురించి చెప్పాలి కూడా, ఓకేనా? అదే కదా. భగవద్గీత వల్ల ఇప్పటికీ నేను చాలా ప్రాబ్లమ్స్ నుంచి నేను గౌతమ్ స్కూల్లో చదువుతున్నాను. బాగుంటే మ్యామ్ చాలా బాగుంది. మ్యామ్ బాగుందా? ప్రతిదీ చూడకుండా ఎంత క్లియర్గా ఒక్క తప్పు కూడా పోకుండా ఇంత వయసులో పిల్లలు ఇలా చదువుతున్నారంటే నిజంగా మనం మెచ్చుకోవాలి వాళ్ళని. అంత 46 శ్లోకాలు ఏకదాటిగా రావటం అంటే మాటలు కాదు. సో అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఇంకా చక్కగా చెప్తున్నా ఈ చిన్నారులందరికీ వాళ్ళ తల్లిదండ్రులకి భగవంతుడు లలితామాత అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు నుంచి ఆరోగ్యంగా నా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. చిరంజీవులు చక్కగా అభివృద్ధి చెంది మంచి పౌరులుగా తయారవ్వాలని అమ్మ తల్లి వివేకానందని వేడుకుంటున్నాను. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ భగవద్గీత ద్వారా సమస్యలు తీరిపోతాయని తప్పనిసరిగా చెప్పచ్చు. అది జగమెలిగిన సత్యం. మీరు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా భగవద్గీతలో పూర్తిగా చూస్తే అర్థం చేసుకుంటే దాంట్లోనే మీకు సొల్యూషన్స్ ఉన్నాయి. ఎలా ఉండాలి ఏంటి అనేది. మొట్టమొదటి అధ్యాయం విషాద యోగం అంటే ఇంకా అక్కడ కృష్ణుడే మాట్లాడుతుంది. మొత్తము అర్జునుడే మాట్లాడుతుంటాడు. అర్జునుడే యొక్క సేనను చూసి భయపడ్డ కాదు, వాళ్ళ అందరి బంధువులు అందరూ ఉన్నారని చూసి వీళ్ళందరినీ నేను ఈ యుద్ధంలో చంపాల్సి వస్తుంది అని భయంతో ఇంకా అందులో పెట్టండి ఫొటోస్. సుఖంగా ఉన్నామంటే ఏంటంటే లగ్జరీగా ఉన్నాము, మనకు కావాల్సినట్టుగా ఉన్నాము. సంతోషంగా ఉన్నట్టు మీకు కావాల్సింది మీకు దొరికింది. సెల్ కావాలని ఏడ్చారు, సెల్ వచ్చింది. ఇల్లు కావాలన్నారు, ఇల్లు వచ్చింది. సంతోషం, ఇల్లు కొనుక్కున్నా, నాకు సంతోషం. అవునా? ఈ బాబున్నాడు, వాడు ఏడుస్తున్నాడు. చాక్లెట్ సెల్లో కావాలంటే వాళ్ళ నాన్న తెచ్చి సెల్ కొనిచ్చాడు, వాడికి సంతోషం, నాన్న సెల్ ఇచ్చాడు. కానీ నాన్న ఆనందిస్తాడు చూడండి పిల్లాన్ని చూసి, ఆనందం. అంటే ఇచ్చే దాంట్లో ఆనందం ఉంది, తీసుకునే దాంట్లో సంతోషం ఉంది. సుఖపడటం, సుఖము సంతోషం అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అవి ఎప్పుడు వస్తాయి, అవి ఇంకో చేతిలో ఉన్నాయి. బట్ ఆనందం అనేదంతా మీ చేతిలో ఉంది. మీరు ఎప్పుడు ఇచ్చేటట్టుగా తీర్చిదిద్దుకుంటే అని చెప్తున్న ఆనందం అంటే మనం ఎప్పుడు కష్టం